గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. గత 2 నెలల నుండి నన్ను ఇంటికే పరిమితం చేశారు మీరందరూ. సో మీ కాల్స్ కానీ లేదా మీ డైరెక్ట్ అపాయింట్మెంట్స్ కావచ్చును. గత 2 months నుంచి అసలు షూటింగ్ అంటే నాకు భయం అయిపోతుంది. సో వీరు గురుగారు షూటింగ్ రావట్లేదు అని చెప్పి అనడం జరుగుతుంది. సో ఇక ఎట్టకేలకు ఈ యొక్క శనైశ్వరుడు వక్ర దృష్టి గురించి చెప్పుదాము అని చెప్పి రావడం జరిగింది. సో ఏది ఏమైనప్పటికీ కూడా అందరికీ కూడా అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు. అదేవిధంగా నేను ఒక మాట చెప్తూ ఉంటాను, అందరూ అంటూ ఉంటారు ఆ ఒక్క మాట అని. నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత, నాతో మాట్లాడక ముందు, నాతో మాట్లాడిన తర్వాత రాసి పెట్టుకోవచ్చు మీరు 100%. జస్ట్ 41 days కాలేదు, ఒక మంత్ర జప వారికి ఇచ్చి ఉద్యోగము పోయింది అని నా దగ్గరికి వచ్చిన వ్యక్తి ఉద్యోగం మరలా వచ్చింది అని చెప్పి తను మెసేజ్ చేయడం జరిగింది స్టిల్. సో మరొకరు నా భర్త నా మాట వినడం లేదు అని చెప్పి అనుకుంటే వారికి ఒక మంత్రోపదేశం ఇవ్వడం ద్వారా ఒక 21 నుంచి 33 రోజుల లోపే గురుగారు చాలా సంతోషము అని ఆమె మెసేజ్. అంటే నేనే ఇప్పుడు 12 రాశులలో అందరూ ఏదో ఉన్నది, జరిగింది, జరుగుతుంది అనేటువంటిది కాదు. కానీ నా భావం ఏమిటి అంటే నన్ను మీరు నమ్మాలి. అంటే మీ జీవితంలో జరిగింది నేను చెప్పగలగాలి అనేటువంటిది మీరు అర్థం చేసుకోండి. ఒక విషయం ఏమిటి అంటే శనైశ్వరుని యొక్క వక్ర దృష్టి ద్వారా 12 రాశులలో పెను సంచలనాలు ఎదుర్కోబోతున్నాయి. ఇది అక్షరాల సత్యం. ఇందులో ముఖ్యంగా ఈ జూలై 27 నుండి డిసెంబర్ 11 వరకు కూడా శనైశ్వరుని యొక్క వక్ర దృష్టి ఉంటుంది. ఈ వక్ర దృష్టి ద్వారా 12 రాశులలో మేషము నుండి మనకు మీనరాశి వరకు ఎవరికి బాలేదు. ఇక్కడ సిచ్యువేషన్స్ కొందరికే బాగున్నాయి. చాలా మంది అనంతపూరు, కడప, బెంగళూరు, బళ్ళారి, విజయవాడ, విశాఖపట్నం, ఎక్కడి నుండో వచ్చి మరి నన్ను కలిసి వారి జాతకాలను వారికే షాకింగ్. మీ మదర్ క్యాన్సర్తో మరణించిందా అని చెప్పాను డైరెక్ట్ ఒక పెద్ద యాక్టర్కు. అతను చాలా షాక్ అయిపోయాడు. ఎంతో మంది హాస్పిటల్ దగ్గరికి వెళ్ళా కానీ మీలాగా అసలు కనెక్ట్ కాలేదు. మీ ఎక్స్ప్రెషన్ కానీ, మీరు చెప్పే భావం కానీ, మీ ముఖంలో ఉండే కళ కానీ మాకు బాగా నచ్చి నేను మీతో ఇలాంటి అనుభవాలు ఎన్నెన్నో కూడా ఈ 2 నెలల్లో నాకు జరిగినాయి. కనుక ఈ యొక్క వక్రించినటువంటి గ్రహం ఏదైతే ఉందో దాని పవర్ అనేటువంటిది కోల్పోదు, ఎక్కువ ఉంటుంది. దీని పవరు అంటే మనకు ఒక బూస్ట్ తాగితే ఒక ఎనర్జీ ఎట్లా వస్తుందో అట్లా ఒక ఎనర్జీ అనేటువంటిది వస్తుంది. అయితే ఈ శని వక్ర దృష్టి అనేటువంటిది తన భావాన్ని చెడగొడుతుంది. శని అంటే ఏమిటి? వృత్తికారకుడు. వృత్తిలో మీకు సాటిస్ఫాక్షన్ ఉండదు. 12 రాశుల వారికి ఎవరికైనా కూడా వృత్తిలో సాటిస్ఫాక్షన్ అనేటువంటిది ఉండదు. అదేవిధంగా మరొక విషయం ఏమిటి అంటే ఇంట్లో హాస్పిటలైజ్డ్ డబ్బు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. అధికంగా డబ్బు ఖర్చు అవ్వడం, వృత్తిలో బాస్తో గొడవలు కానీ ఇలా చాలా ఉంటవి. ఓకే, ఏది ఏమైనప్పటికీ ఇంకొక మాట, ఒక సీఎం గారు వెళుతూ ఉన్నారు అనుకోండి. ఒక సీఎం వెళుతూ ఉంటే ఒక రోడ్ క్లోజ్ చేస్తారు, దారి మళ్లింపు అనేటువంటిది జరుగుతుంది. ఆ విధంగా శనైశ్వరుని యొక్క వక్ర దృష్టి ఉండడం ద్వారా దారి మళ్లింపు జరుగుతుంది మీ జీవితంలో. సో 12 రాశులలో
మరి ఏ విధమైనటువంటి దారి మళ్లింపులు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకోబోతున్నాం. మరొక్క మారు అందరికీ అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు. మీ ప్రేమకు నేను ముగ్ధుడనైపోయా. ఎందుకంటే ఈ 2 నెలల్లో ఎన్ని ఫోల్స్ అంటే బా. సో ఆల్ ద బెస్ట్. వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పేరు పేరున నా దగ్గరికి ఎంతమంది వచ్చి వెళ్ళారో మొన్న. సో నిజంగా అందరికీ అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు. ఎందుకు ఆ ట్రేడింగ్లలో డబ్బులు పెట్టి పోగొట్టుకునేటువంటి పరిస్థితి ఉన్నారు? మీ జాతక రీత్యా ట్రేడింగ్ మీకు ఉంటది ప్రాణం. ట్రేడింగ్ లేదా ఎక్కడైనా ఈజీ మనీ సంపాదించాలని మీకు బాగా ఉంటది కుతూహలం, సీక్రెట్ గా డబ్బు సంపాదించాలని. కానీ అది మీ వ్యక్తిగత జాతక రీత్యా ఉందా లేదా చూసుకోవాలి. సో ఎంతమంది అంటే సుమారుగా ఒక 10 మందిలో 8 మంది డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళే ఉన్నారు. 50 లక్షలు, 70 లక్షలు, ₹1,00,00,000, 2 కోట్లు. ఏంది స్వామి డబ్బులు ఇవి? ఎలా నమ్మి ఎలా ఇచ్చేస్తారు? 50 లక్షలు ఇచ్చేసారట మిత్తికి. ఇక లోన్ ఇప్పిస్తా అంటే వాళ్ళకి ఎవరికో డబ్బులు ఇప్పించారు. ఎప్పుడైనా దయచేసి వృశ్చిక రాశి వారు, ఎందుకంటే ఈ వృశ్చిక రాశి వారు వీళ్ళకు చాలా సీక్రెట్ మైండ్ సెట్, ఏది చక్కగా బయటికి చెప్పరు. పైగా ఈగో ఫీలింగ్ ఎక్కువ. సరే ఏదేమైనా వృశ్చికం వాస్తవానికి 2021 ఆగస్టు నుండి 22, 23 చాలా బ్యాడ్ ఈవెంట్స్. ఎవరైతే 30 సంవత్సరాల వారు ఉన్నారో వారు ఒక 5 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయారు. 10 సంవత్సరాలు. 40 సంవత్సరాల వాళ్ళు ఉన్నారు, 35 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయారు. 45, 55 సంవత్సరాల వారు ఎవరైతే ఉన్నారో వృశ్చిక రాశి వారు 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయారు. ఎవరైతే 60 సంవత్సరాల వారు ఉన్నారో 40 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయారు. సంపాదించిందంతా భగవంతుని కోసం అన్నట్టుగా అయిపోయింది మీ పరిస్థితి. మరి ఎట్లా చేద్దాము ఏమిటి అనేటువంటి ఆలోచనలో మీకు ఒక అద్భుతమైనటువంటి సువర్ణమైనటువంటి అవకాశం ఏమిటి అంటే, మీ వ్యక్తిగత జాతక రీత్యా మీకు ఉండనివ్వండి, ఉండకపోనివ్వండి, వన్స్ నాతో మాట్లాడండి. ఒక్కసారి నాతో మాట్లాడండి. చాలా మంది చెప్తూ ఉన్నారు గత 2 నెలల అసలు నేను వీడియోలో చేయక. చాలా మంది గురువుగారు మిమ్మల్ని కలవక ముందు కలిసిన తర్వాత ఒక్క మాట అన్నారు కదా, ఒక్క మాటతో మీ అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నాము అంటే చాలా సంతోషం. మరలా చెప్తున్నాను, ఆ మాట చెప్పడానికి నాకు గట్స్ ఉండాలి. సో ఎంతమంది నాతో జాతకం చెప్పించుకున్నారు అనేటువంటిది మీరు కింద కామెంట్లో పెట్టండి. అవసరమైతే మీ జీవితంలో జరిగింది నేను చెప్పానా లేదా, ప్రతి విషయం ఎవరు ఏం చెప్పకముందే నేనే చెప్తా. దాని తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత మీరు మాట్లాడండి చెప్తాను. కొందరు గురువు గారు మా అమ్మాయికి వివాహం అవ్వట్లేదు, గురువు గారు అమ్మ ఒక నిమిషం ఆగండి. ముందు మీరు నేను కనెక్ట్ కావాలి. ఫస్ట్ కనెక్ట్ అయిన తర్వాత అప్పుడు మనం మాట్లాడుకుందాం. సో వృశ్చికం స్థానచలనం, ప్రదేశ మార్పులు, భూ సంబంధిత భూమి మీద పెట్టిన డబ్బు కానీ భూమి అమ్ముడు పోవడం లేదు అని అనుకునేటువంటి తరుణంలో భూమి అమ్ముడు పోవడం కానీ, భూమి మీద భూ సంబంధిత పనులు లావాదేవీలు ముందుకు వెళ్తున్నాయి. మా ప్రాపర్టీ అమ్ముడు పోవడం లేదు, అమ్ముడు పోతుంది. ప్రాపర్టీ కొనాలి అని అనుకుంటున్నారు, కొనే యోగం ఏర్పడుతుంది. అదే విధంగా మరొకటి, ఇంట్లో తల్లికి అనారోగ్య సమస్యలు ఉండే ఛాన్స్ ఉంది. అదే విధంగా కొంత ప్రమాదాలు చోటు చేసుకునేటువంటి పరిస్థితి కనబడుతుంది. అదే విధంగా కొంత విచారము, బంధుమిత్రులతో కొన్ని గొడవలు కావచ్చును, అనారోగ్య సమస్యలు కొంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక గృహము నిర్మించుకునేటువంటి యోగము కూడా మీకు ఏర్పడబోతున్నది. సో ఇక్కడ మరొకటి ఏమిటి అంటే, శుభకార్యాలు ఏమైనా జరిపించాలి అని అనుకున్నా కూడా ఇది మంచి సమయము. అదే విధంగా వివాహ ప్రయత్నాలు కూడా ముందుకు వెళ్ళవచ్చును.
పిల్లలలో మాత్రము కొంత ఏదో తెలియని అనారోగ్యం కానీ, పిల్లలు ఏమైనా విదేశీ ప్రయత్నాలు చేస్తే అవి అద్భుతంగా ముందుకు సాగడం కానీ వృశ్చిక రాశి వారికి కనబడుతుంది. కనుక తప్పకుండా నన్ను కలవక ముందు కలిసిన తర్వాత అనేటువంటి మాట అంత చిన్న విషయం కాదది. అమ్మవారు ఇచ్చినటువంటి మాట అది. సో దీనివల్ల మీ జీవితంలో ఎనలేని మార్పులు మీరు చూస్తారు నన్ను కలిసిన తర్వాత. ఆల్ ద బెస్ట్.